టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. రెండు రోజుల పాటు నిర్వహించిన నాయకత్వ శిక్షణ కార్యక్రమం. అకౌంటింగ్ సాఫ్ట్ స్కిల్స్ పై వాణిజ్య శాఖ నిపుణుల ప్రసంగం. యానాదిగూడెంలో హర్ ఘర్ తిరంగా ప్రచారం. కళాశాలలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు. ఆల్కెమీ ఫెయిర్ 2026లో ప్రతిభ చాటిన థెరేజియన్లు. ఆగస్టు 7 మరియు 8 తేదీలలో సాంఘిక శాస్త్రాల విభాగం, ఎంఆర్పై ఫౌండేషన్స్ మరియు ఫోరం ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజెస్ సహకారంతో 2 రోజుల నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట నాయకత్వ నైపుణ్యాలు విద్యార్థులకు భవిష్యత్ విజయాలకు పునాది నిలుస్తాయని పేర్కొన్నారు. శిక్షకులు శ్రీ సచిన్ కామత్, శ్రీ గౌరవ్ మల్హోత్ర లక్ష్య నిర్ధారణ, సమయ నిర్వహణ, సమర్థవంతమైన సంభాషణ, నిర్ణయ సామర్థ్యం మరియు జట్టు కృషిపై విద్యార్థులకు శిక్షణ అందించారు. 75 మంది విద్యార్థులు పాల్గొని భవిష్యత్తు నాయకులుగా ఎదగడానికి అవసరమైన విలువైన నైపుణ్యాలు సొంతం చేసుకున్నారు. ఆగస్టు 10న వాణిజ్య శాఖ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో మీడియా సెంటర్లో అకౌంటింగ్లో సాఫ్ట్ స్కిల్స్ అనే అంశంపై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనీ మేనేజర్స్ అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ CEO శ్రీమతి సాయి సృజని మొగలి డిజిటల్ అకౌంటింగ్ సాధనలు, స్వాట్ విశ్లేషణ, క్లయింట్ నిర్వహణ, భావోద్వేగ మేధస్సు మరియు వ్యవస్థాపక నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. బీకామ్, BBA మరియు MBA విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కళాశాలల NSS విభాగం యానాదిగూడెం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించింది. సుమారు 30 మంది పిల్లలు మరియు NSS వాలంటీర్లు పాల్గొన్న ఈ ర్యాలీ ద్వారా జాతీయ ఐక్యత, దేశభక్తి మరియు జాతీయ పతాక గౌరవం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. NSS కోఆర్డినేటర్ డాక్టర్ K స్వర్ణలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సమాజంతో కళాశాల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కళాశాల అత్యంత ఘనంగా నిర్వహించింది. సాంఘిక శాస్త్రాల విభాగాధిపతి డాక్టర్ P రత్నమేరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ మదర్ అర్నెస్టిన్ ఫెర్నాండెస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట దేశం పట్ల యువత యొక్క బాధ్యతను గుర్తు చేశారు. సోల్ ఆఫ్ భారత్, 1 నేషన్ 1000 కలర్స్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు భారతదేశ వైవిధ్యంలో ఐక్యతను ప్రతిబింబించాయి. విజయవాడలోని మారీ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన ఆల్కెమీ ఫెయిర్ 2026లో టెరీజియన్ విద్యార్థులకు విశేష ప్రతిభ కనబరిచారు. మోడల్ మేకింగ్, పోస్టర్ ప్రెజెంటేషన్, ట్రెజర్ హంట్ మరియు జామ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటి చెప్పారు. పోస్టర్ ప్రెజెంటేషన్ విభాగంలో మహమ్మద్ మొహరన్నీసా, P హర్షిత లక్ష్మి, K మౌనిక మరియు B ఖ్యాతి ద్వితీయ బహుమతిని సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏపీ కాస్ట్ మరియు రీజనల్ సైన్స్ సెంటర్ ప్యానెల్ సభ్యులు శ్రీ U లక్ష్మణ్ సూరి విద్యార్థులను పరిశోధన మరియు శాస్త్రీయ అన్వేషణ వైపు ప్రోత్సహించారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు థెరేజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాం. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ T ఐశ్వర్య, BBA 3వ సంవత్సరం విద్యార్థిని. నేను మీ P శృతి, BCom కంప్యూటర్స్ 3వ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.